చేసిన సహాయాన్ని మరచి శత్రు దేశానికి సహాయం చేసిన టర్కీపై భారతీయులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ దేశ వస్తువులను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. టర్కీతో పాటు పాక్కు మద్దతుగా నిలిచిన అజర్బైజాన్పై కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం దాడి చేసింది. అందుకు ప్రతిగా పాకిస్తాన్ కూడా భారత్పై దాడులకు దిగింది. టర్కీ పంపించిన డ్రోన్లు, మిసైల్స్, యుద్ధ వాహక నౌకను కూడా వినియోగించి భారత్పై దాడులు చేసింది. చేసిన సహాయాన్ని మరిచి శత్రు దేశానికి సహాయం చేసిన టర్కీపై భారతీయులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ దేశ వస్తువులను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. టర్కీతో పాటు పాక్కు మద్దతుగా నిలిచిన అజర్బైజాన్పై కూడా ఆగ్రహంగా ఉన్నారు. టర్కీ, అజర్బైజాన్ దేశాలకు భారత్ నుంచి భారీ సంఖ్యలో టూరిస్టులు వెళ్తూ ఉంటారు. బైకాట్ టర్కీ, అజర్బైజాన్ ట్రెండ్స్ వైరల్ కావడంతో గత వారంలోనే 60% బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. కాగా టర్కీ, భారత్ మధ్య భారీ సంఖ్యలో ఎగుమతులు, దిగుమతులు జరుగుతూ ఉంటాయి. రెండు దేశాల మధ్య వాణిజ్యం స్తంభించిపోతే కొన్ని వస్తువుల రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అవేంటో ఒకసారి చూద్దాం. మన దేశం దిగుమతి చేసుకునే మార్బుల్స్ లో 70% టర్కీ నుంచే వస్తాయి. అలాగే ప్రతి ఏటా 1.5 లక్షల టన్నుల యాపిల్స్ ను కూడా భారత్ దిగుమతి చేసుకుంటుంది. ఒకవేళ దిగుమతులు ఆగిపోతే వీటి రేటు అమాంతం పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే టర్కీ నుంచి భారత్ కార్పెట్స్, అలంకరణ సామాగ్రి, డ్రై ఫ్రూట్స్, ఫర్నిచర్, సిల్క్, లెనిన్, ఆలివ్ ఆయిల్, చెర్రీస్, హర్బల్ డ్రింక్, ఇండస్ట్రియల్ మిషనరీ, వ్యవసాయ సామాగ్రిని కూడా దిగుమతి చేసుకుంటుంది. ఇక టర్కీ డిషెస్ కు భారత్ లో మంచి డిమాండ్ ఉంది. టర్కీ టీతో పాటు కునాఫా, టర్కిష్ కబాబ్స్, షవర్మా వంటి డిషెస్ మన దేశంలో చాలా పాపులర్. బైకాట్ టర్కీ ట్రెండ్ ఊపందుకుంటే వీటి రేట్లు భారీగా పెరిగే అవకాశం కనబడుతోంది. ఇక టర్కీ, అజర్బైజాన్ దేశాలపై ఆసక్తి కోల్పోతున్న ఇండియన్ టూరిస్టులు జార్జియా, సర్చియా, గ్రీస్, వియత్నాం, థాయిలాండ్ వంటి దేశాలకు వెళ్లేందుకు ఆసక్తిని చూపిస్తున్నారట.